ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీల నుంచి 50 మందికి పైగా మహిళలు పోటీలో పడుతున్నారు. పాలక వైసీపీ 21 మంది మహిళా అభ్యర్థులను పోటీలో నిలవగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి 23 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో కొందరు గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారు, మంత్రి పదవులు చేపట్టిన వారు కాగా మరికొందరు మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. రాష్ట్రంలోని 4 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు రెండింటిని మించి మహిళా అభ్యర్థులే పోటీలో ఉన్నారు. ఇంతకు ఎవరు వారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం సింగనమలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 34 ఏళ్ల బండారు శ్రావణికి పార్టీ శ్రేణులలో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 2019 ఎన్నికలలో తొలిసారి పోటీ చేసిన ఆమె ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలలో టీడీపీ అధిష్టానం మరోసారి బండారు శ్రావణికే టికెట్ ఇచ్చింది. వైసీపీ నుంచి మండెపాకుల వీరాంజనేయులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ పోటీ చేస్తుండటంతో ఇక్కడ పోటీ తీవ్రంగానే ఉంది. మాస్ కమ్యూనికేషన్స్ లో పీజీ చదువుకున్న శ్రావణికి ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగిస్తారన్న పేరుంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను పనిచేసిన పరిటాల సునీత ఒక విడత విరామం తర్వాత మళ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. 2009, 2014 ఎన్నికలలో రాప్తాడు నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన ఆమె 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. ఆమెకు బదులు కుమారుడు పరిటాల శ్రీరామ్ ఆ ఎన్నికలలో పోటీ చేశారు. ఆ ఎన్నికలలో రాప్తాడు స్థానాన్ని టీడీపీ చేజార్చుకుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో పరిటాల శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుత 2024 ఎన్నికలలో టీడీపీ నాయకత్వం మరోసారి పరిటాల సునీతనే పోటీలో నిలిపింది. 2009 నుంచి వరుసగా 3 ఎన్నికలలోనూ తనపై, తన కుమారుడిపై పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈసారి అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ప్రత్యర్థి నేతలపై విరుచుకుపడటంలో ముందుండే మంత్రి ఆర్కే రోజా మరోసారి తన సిట్టింగ్ స్థానం నగిరి నుంచి మరోసారి బరిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికలలో తక్కువ ఆధిక్యాలతో బయటపడిన ఆమె ఈసారి కూడా పాత ప్రత్యర్థి గాలి భానుప్రకాష్ తో పోటీ పడుతున్నారు. గతంలో 3 సార్లు ఇదే నియోజకవర్గంలో పోటీ చేసిన రోజా 2 సార్లు విజయం అందుకోగా 2004లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జగన్ కేబినెట్ లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు మురుగుడు లావణ్య. గత ఎన్నికలలో లోకేష్ పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాకుండా 38 ఏళ్ల మురుగుడు లావణ్యకు టికెట్ ఇవ్వడంతో అక్కడి పోరు ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కుటుంబీకురాలైన లావణ్య ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నారు. మంగళగిరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లావణ్యను వైసీపీ వ్యూహాత్మకంగా ఇక్కడ పోటీలో నిలిపింది. మురుగుడు లావణ్యకు ఇవే తొలి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ వైసీపీని వీడి మార్చి నెలలో టీడీపీలో చేరారు. ప్రశాంత్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి. కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు మహిళలు ఎవరూ గెలవలేదు. ప్రశాంత్ రెడ్డి విజయం సాధిస్తే ఆ నియోజకవర్గం నుంచి తొలి మహిళా ఎమ్మెల్యే అవుతారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నుంచి టీఎన్ దీపిక పోటీ చేస్తున్నారు. ఎంసీఏ చదువుకున్న 40 ఏళ్ల దీపిక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయటం ఇదే తొలిసారి. నందమూరి బాలకృష్ణపై ప్రతిసారి అభ్యర్థులను మారుస్తున్న వైసీపీ ఈసారి కూడా కొత్త అభ్యర్థినే బరిలో నిలిపింది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ నుంచి తలపడుతున్న నేత వంగా గీత
గత ఎన్నికలలో కాకినాడ ఎంపీగా గెలిచిన ఆమెను వైసీపీ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తోంది. టీడీపీ నుంచి రాజకీయ ఎంట్రీ ప్రారంభించిన ఆమె 2000లో ఆ పార్టీ తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఇదే పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి కాకినాడ ఎంపీ టికెట్ తెచ్చుకున్న ఆమె ఎన్నికలలో విజయం సాధించారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఏకైక మహిళా అభ్యర్థి లోకం మాధవి. ఆమె నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ బరిలో ఉన్నారు. అమెరికాలోని కెంట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చదువుకున్న ఆమె భర్తతో కలిసి మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సంస్థను నిర్వహిస్తున్నారు. సుమారు 900 కోట్ల ఆస్తులతో ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న సంపన్న అభ్యర్థులలో ఒకరిగా నిలిచారు. ఎన్నికలలో వైసీపీ నుంచి ఇక్కడ మరోసారి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వాడుకొండ అప్పలనాయుడుతో ఆమె పోటీ పడుతున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మంత్రి విడుదల రజని పోటీ చేస్తుండగా అక్కడ టీడీపీ నుంచి పిడుగురాళ్ల మాధవి బరిలో ఉన్నారు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం కురుపాంలో వైసీపీ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాడి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి అక్కడ తోయక జగదీశ్వరి బరిలో ఉన్నారు. రాంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి బరిలో ఉండగా టీడీపీ నుంచి మిరియాల సురీష పోటీ చేస్తున్నారు. పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి అక్కడ సవిత పోటీలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 4 చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు 2 మహిళలే ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల నుంచి ఈసారి మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జరిగే ఎన్నికలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో వేచి చూద్దాం.